హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో మొత్తం క్లియర్గా ఛానల్ వీడియో మొత్తం చూశాక నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పేది ఇది చేసే టాపిక్ గూగుల్ మ్యాప్ సంబంధించింది. మీ యొక్క సోషల్ ఐకాన్స్ యాక్టివిటీ కోసం చాలా యూజ్ అవుతుంది. అన్ని సోషల్ ఐకాన్స్ ఒకే లింక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్నీ ఉంటాయి. ఆ లింక్స్ అనేది ఒక దగ్గర మ్యాచ్ చేసుకోవడానికి అంటే ఇప్పుడు నేను ఒక ప్లే జోన్ తీసుకుంటున్నాను. ఇది ఒక ఫన్ కిడ్స్ ప్లే జోన్. దాని పేరు కూడా చెప్తాను, ఫన్ మ్యాథ్స్ కిడ్స్ ప్లే జోన్. ఇది మీకు ఒక లొకేషన్ ఉందండి, బలగంపేట లొకేషన్లో ఉంది. ఇప్పుడు ఈ లొకేషన్కి నేను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ లింక్స్ ఒక దగ్గర ఫాలో అవ్వడానికి నేను ఒక ఆల్ ఇన్ వన్ లింక్ క్రియేట్ చేయాలి. దానికోసమే మనం స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసిన ఏంటంటే లింక్ ట్రీ, లింక్ TR.ee. ఈ వెబ్సైట్లో ఏంటంటే ఇది 50% ఫ్రీ అండి, 50% పెయిడ్. కానీ ఇప్పుడు మ్యాక్సిమం ఫ్రీనే ఉంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే నేను ఇక్కడ చూపిస్తాను అండి. ఇక్కడ ఎవరైనా కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే నేను అదే పెడతాను ఇక్కడ. సో ఎవరైనా మనకు క్లిక్ చేసినట్టయితే సో ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఐకాన్స్ వస్తాయి మనకి. డిజిటల్ సో ఇట్లా మనకి లింక్స్ అని వస్తాయండి. ఈ డిఫరెంట్ డిఫరెంట్గా మనకు వచ్చే లింక్స్ అన్నట్టు. సో ఇది మనం ఎందుకు ఇస్తామంటే మనకు సంబంధించిన సోషల్ ఐకాన్స్ విజిబుల్ కోసం అని వీటన్నిటి కోసం ఈ ఆప్షన్ మనకి ఇస్తాం. దీంతో క్లిక్ చేస్తే మనకు సంబంధించిన సోషల్ ఐకాన్స్ మొత్తం ఇక్కడ వస్తాయి మీకు. సో ఏమైతే ఇక్కడ ఉన్నాయో అన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఏదంటే ఒక లింక్లోనే మీకు అన్నీ ఉంటాయి. సో మీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్ ఏదైతే కావాలో అన్నీ మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. చూసుకున్నారు కదా. సో దీన్ని ఎలా మనం క్రియేట్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని హోమ్ పేజ్కి వెళ్ళాలండి. ఇక్కడ సైన్ అప్ తీసుకోండి. మీకు ఏ మెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్. ఇది మనకి యూజ్ అయ్యేది గూగుల్ మ్యాప్ యూజ్ అవుతుంది, అండ్ యూట్యూబ్ ఛానల్ యూజ్ అవుతుంది. అండ్ ఒక స్కానింగ్ తోని కంప్లీట్ గా మీకు ఆప్షన్ ఏంటంటే ఒక్క స్కాన్ చేస్తే మొత్తం సోషల్ ఐకాన్స్ అని వస్తాయి. సో ఇవన్నీ మనకున్న మంచి ఆప్షన్స్ అన్నట్టు. సో ఈ విధంగా కనుక మనము యూజ్ చేసుకుంటే మనకున్న బెనిఫిట్ ఏంటంటే కంప్లీట్ గా మనకి ఏదైతే మనకి ఇక్కడ ఉందో ఆ లింక్స్ ఇక్కడ మనకు వస్తాయి అన్నట్టు. సో ఇక్కడ నేను ఫన్ మ్యాక్స్ ప్లే జోన్ క్రియేట్ చేసుకున్నాను, కంటిన్యూ క్లిక్ చేశాను. పర్ఫెక్ట్ యూఆర్ఎల్ నేమ్ వస్తుంది. తర్వాత మీకు కావాల్సిన లింక్స్ అని యాడ్ చేసుకోండి. మీకు ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తుంది. క్రియేటర్ బిజినెస్ పర్సనల్, ఇది బిజినెస్ కోసం, పర్సనల్ కాదు. బ్యూటీ రియల్, ఈ కామర్ రియల్ ఎస్టేట్, కే ఫర్ రియల్ ఎస్టేట్, పర్సనల్ అయినా అదర్ అదర్ కాబట్టి. సో గేమ్ జోన్ ఇక్కడ ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఇది స్కిప్ చేసుకోండి, ఇది మనకు వద్దు ఫ్యూచర్, దాని జోలికి వెళ్ళకండి. సో చాలా మంది ఏంటంటే సార్ నాకు ఇది వచ్చింది, ఈ పేరు వచ్చింది అని అంటారు. సో మీరు కరెక్ట్గా చూస్తే మీకు అన్ని క్లియర్ అర్థమవుతాయండి. సో ఇక అయిపోయిన తర్వాత ఫ్రీలో గెస్ట్ అనే క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు కంప్లీట్గా ఏమైనా బిల్డింగ్ స్ట్రక్ ఉంటే దాన్ని ఏం జోలికి పోకండి. కంప్లీట్గా మీరు ఫ్రీతోని మీరు వెళ్ళిపోవచ్చు. ఇది కంప్లీట్గా ఎంతవరకు ఫ్రీగా అంతవరకు ఫ్రీగా యూజ్ చేసుకోండి. ఇది ఎందుకంటే చాలా మంది వెబ్సైట్ వాళ్ళకి ఇది ఒక వెబ్ లింక్ లాగా యూజ్ అవుతుంది. అలాగే సోషల్ ఐకాన్ కూడా మనకు యూస్ఫుల్ అవుతున్నట్టు. సో ఈ విధంగా యూజ్ చేసుకుంటేనే మనకు రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. రిజిస్టర్ అయిన తర్వాత మనకి ఏమైనా మెయిల్ కన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి. సో వరి అవసరం లేదు, కూల్గా చేసుకుంటే ఇక్కడ అయిపోతుంది. సో ఇలాంటి మీకు వెరిఫికేషన్ ఈమెయిల్ మీకు రాలేదు, సో వస్తే కనుక మీకు ఇన్ఫార్మ్ చేస్తుంది అన్నట్టు. సో ఇదంతా మనకు స్టేట్ క్రియేట్ అయిన తర్వాత మనకు ఒక్కసారి మనకు వెళ్ళిపోతున్నట్టు. జస్ట్ వెయిట్ ఫర్ ద 5 to 10 seconds. ఒక 5 to 10 seconds తర్వాత మీకు ఇలా వస్తుంది. మీకు ఇలా ఏ థీమ్ కావాలో ఆ థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకున్న బెటర్ ఆప్షన్ స్కిప్. మీకు ఏదైనా థీమ్ కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకున్న వాళ్ళ ఆప్షన్ ఏంటంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ కంప్లీట్గా మనకి ఏమేమి ఆప్షన్స్ చూసుకోవాలండి. మీకు థీమ్ కావాలి, ఇక్కడ నాకు థీమ్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఏదైనా కావాలంటే ఈ థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ టెంప్లెట్ అంటే స్కిప్ కొట్టేసేయండి. స్కిప్ కొట్టిన తర్వాత
మీరు ఏమేమి అకౌంట్స్ యాడ్ చేయాలనుకుంటున్నారు. సో కంప్లీట్గా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, థ్రెడ్, నాకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక క్లిక్ చేసుకున్నాక కంటిన్యూ క్లిక్ చేసుకోండి. మీకు ఇక్కడ ఏమేమి యూజర్ నేమ్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోండి. సో కంప్లీట్ గా మనం ఏమేమి యూజర్ నేమ్ ఉన్నాం, మన ఫోన్ నెంబర్ ఏముంటది, ఇక్కడ మన యూజర్ నేమ్ ఏంటిది, మన యూట్యూబ్ యూజర్ నేమ్ ఏంటిది, కంప్లీట్ గా ఉంటుందండి. సో ఒక గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనం ఇచ్చే డీటెయిల్స్ లో గనక ఏదైనా రాంగ్ ఉంటే ఇది కంప్లీట్ గా ఇక్కడ మీకు అకౌంట్ ని సస్పెండ్ చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు ఏదైతే నేమ్ ఉందో అదే నేమ్ అందరికి యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు థ్రెడ్ ఉంటుంది, ఏదైనా మీకు ఏది కావాలన్నా ఆ నేమ్ ఏమైతే మీరు అనుకుంటున్నారో ఆ నేమ్ ఇక్కడ ఇచ్చేసుకోవాలన్నట్టు. సో ఇక్కడ పింట్రెస్ట్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకున్నాను ఇక్కడ క్రియేట్ కాలేదు. సో ఇక్కడ మీరు ఎలా క్రియేట్ చేయాలో చెప్తా. Pinterest.com, ఇది ప్రతి కంపెనీకి ఇది చాలా యూజ్ అండి. సో క్లిక్ ఫర్ కంటిన్యూ క్లిక్ చేసుకోండి. నేమ్ ఇచ్చేసుకోండి మీరే యూజర్ నేమ్. ఎందుకంటే మీరు క్రియేట్ చేసుకున్నారు కాబట్టి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే ఉందో అక్కడ మీరు ఏదో ఒకటి మనం ఇచ్చేసి పెట్టేసుకోవచ్చు. క్రియేట్ అకౌంట్, ఏదో ఒక డేటా బర్త్ ఇచ్చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అవి ఇక్కడ మొత్తం ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి కంపల్సరీ మినిమం పిక్ వన్ అనే ఆప్షన్ మనకు ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనకు ఉందో చూసుకోండి. ప్లాన్ అండ్ అవుట్ఫిట్, ఇక్కడ ఏదైతే మనకు కావాలో సో ఇక్కడ మనకి ఏదో ఒకటి తీసుకుందాం. పార్టీ స్పేస్ కాబట్టి నేను తీసుకున్నా. ఎనీ పికప్ 3, 1, 2, 3. జస్ట్ ఇది ఒక కామన్గా తీసుకుంటున్నా. కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకి ఇక్కడ వస్తుంది. అయితే ఇక్కడ మనకు మేజర్ కావాల్సింది యూజర్ నేమ్. యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఫన్ జోన్ ఇక్కడ వచ్చేసింది కదా. ఏదైతే మనకు వచ్చిందో ఇది సెట్, ఇక్కడ మీకు సెట్టింగ్ అనే ఆప్షన్ మీకు ఉంటుంది కంపల్సరీగా. ఈ సెట్టింగ్ వెళ్ళాక మీకు ఏదైతే యూజర్ నేమ్ ఉందో, ఏదైతే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు ఇది ఇక్కడ మొత్తం ప్రొఫైల్ విజిబిలిటీలో మీకు ఏమేమి కావాలి, ఎడిట్ ప్రొఫైల్లో చేంజ్, మీకు ఇక్కడ అన్ని మీకు ఆప్షన్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ మీకు ఏమేమి ఆప్షన్స్ కావాలో ఇక్కడ కంప్లీట్ గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి ఏంటంటే ఏ ఆప్షన్ మనకైతే యూస్ఫుల్ ఉందో అదే ఆప్షన్ ఇక్కడ మనము కంప్లీట్ గా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఎడిట్ ప్రొఫైల్ ఏమేమి పెట్టామో అన్ని ఆప్షన్ మనకి ఇక్కడ ఉంటాయి ఇక్కడ. సో ఈ యూజర్ నేమ్ లో ఏం చేస్తున్నా అంటే 225 తీసేస్తున్నా. సో క్లిక్ ఫర్ సేవ్. అలాగే థ్రెడ్ లో కూడా నేను ఏదైతే యూజర్ నేమ్ ఇక్కడ ఇచ్చానో, ఏదైతే నాకు సెట్టింగ్స్ ఉన్నాయో, ఎక్కడైతే నా అకౌంట్ స్టేటస్ ఉన్నాయో అన్ని మనకి ఆప్షన్స్ ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ మనం ఇన్స్టాగ్రామ్ తీసుకున్నాం కాబట్టి మనకు ఒక్కసారి ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ మనకు ఉంటాయి. ఎడిట్ ప్రొఫైల్లో యూజర్ నేమ్ అయితే మనం ఇచ్చాము ఇక్కడ చూడండి ఇక్కడ. సో ద నేమ్ లింక్ విత్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కెనాట్ బి చేంజ్ హియర్. సో ఇన్స్టాగ్రామ్ తో చేంజ్ చేస్తాం కాబట్టి మనం లేదు, మనం ఇన్స్టాగ్రామ్ చేంజ్ చేసుకుంటే ఇక్కడ మనకు సింక్రోనైజ్ అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఏదైతే మనకు ప్రొఫైల్ ఉందో ఇన్స్టాగ్రామ్కి వెళ్ళామో ఇక్కడ క్లిక్ చేసుకున్నాక ఈ ప్రొఫైల్ యూజర్ నేమ్ వస్తుంది. ఇదే యూజర్ నేమ్ ని అక్కడ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే సోషల్ ఐకాన్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఏదో చేస్తున్నాం మనకి అయిపోయింది కాకుండా అలా ఉండద్దు. మనకి ఏమైతే ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక లింక్ స్కాన్ చేస్తే మనకు కంప్లీట్ డీటెయిల్స్ రావాలి. అది మనం ఇక్కడ ఇచ్చే మేజర్ ఆప్షన్ అన్నట్టు. సో ఇక్కడ ఫేస్బుక్ యూజర్ నేమ్ ఉంది, ఇక్కడ నేను యాడ్ చేస్తున్నా. వెయిట్ ఫర్ సెకండ్స్. సో నేను ఫేస్బుక్ పేజ్ కాపీ చేసుకున్నాను అండి. ఇప్పుడు తీసుకున్నానంతా మనకి ఏదైతే పేజ్ ఉందో ఎక్కడైతే మనం క్రియేట్ చేసామో ఇక్కడ క్లిక్ చేసుకొని ఇలా కంటిన్యూ క్లిక్ చేసుకోవచ్చు. ఆల్ ఐకాన్స్ ఒకటే ప్లేస్ రిజిస్టర్ చేసుకోవడాన్ని లింక్ ట్రీ అంటారు. దీనివల్ల ఏంటంటే ఒక్క స్కాన్ చేస్తే మన సోషల్ ఐకాన్స్ మొత్తం వచ్చేస్తాయండి. అంటే ఏంటిది, దీన్ని ఏంటంటే ఒక క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసిన మొత్తం మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ కంప్లీట్ గా మీ యొక్క ఫండ్ జోన్ గురించి ఏదైనా గురించి మీరు రాసుకోవచ్చు. మీ ఆటోమేటిక్ లోగో వచ్చేస్తుంది ఇక్కడ. ఏదైతే మీకు కంప్లీట్ లోగో ఉందో కిడ్స్ ప్లే జోన్ గురించి మీరు కంప్లీట్ ఇక్కడ రాసుకోవచ్చు అండి. సో ఇలాంటి ఆప్షన్ మనకు ఇక్కడ కంప్లీట్ ఉంటుంది. మీకేమైనా డౌట్స్ కనుక ఉంటే జస్ట్ సార్ ఈ లింక్స్ నేను క్రియేట్ చేయలేకపోతున్నా, ఇది ఇష్యూ ఉంది, ఏదైనా ఉంటే జస్ట్ నా యూట్యూబ్ ఛానల్కి మీరు హాయ్ అని పింగ్ చేయండి. నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఫ్రీగా ఇస్తున్నానండి, ఎలాంటి ఛార్జ్ చేయట్లేదు. మీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినా, మీ బిజినెస్ సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా మీరు నాకు కనెక్ట్ అవ్వచ్చు. కొన్ని టైంలో నాకు మెసేజెస్ మిస్ అవుతుంటాయండి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే
మనకు వచ్చే మెసేజ్ వల్ల ఇప్పుడు మీ పర్సనల్ మెసేజెస్ ఉంటాయి, తర్వాత యూట్యూబ్ గురించి ఉంటుంది. సో ఇన్ని మెసేజ్లో ఒక్కోసారి మీ మెసేజ్ మిస్ అవుతుంటాయండి. సో అది మీకు ఏదైనా మిస్ అయితే కనుక మీరు దాన్ని ఓపికతో తీసుకోండి. సో అది మీకు కంప్లీట్గా నేను ఇస్తానండి. సో ఇక్కడ మనకి ఏదైతే ఉందో క్లిక్ ఫర్ కంటిన్యూ. ఇది కంప్లీట్ గా ఆల్ ఐకాన్స్ ని ఒకే దగ్గర బిల్డ్ చేసేదే లింక్ ట్రీ ఆప్షన్. సో మీరు ఎవరికైనా లింక్ ఇవ్వాలంటే జస్ట్ మీరు ఈ లింక్ షేర్ చేస్తే మొత్తం ఐకాన్స్ అంతా మీకు విజిబుల్ అవుతాయి. సో ఈ ఐకాన్ కి మనం సింపుల్ గా షేర్ చేసుకొని ఈ లింక్ కాపీ చేసుకొని ఎక్కడైనా మీరు న్యూ ట్యాబ్లు కనుక ఓపెన్ చేస్తే దీనికి ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇది ట్రాకింగ్ లో కంప్లీట్ గా మీ యొక్క ఐకాన్స్ విజిబుల్ చేస్తుంది. ఏమేమి ఐకాన్స్ ఉన్నాయో అన్ని మీకు ఇక్కడ విజిబుల్ అవుతాయి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ప్రతి ఐకాన్. అప్పుడు మనకి ఏముంటది, ఒకటి బెనిఫిట్ ఏంటంటే ఫాలోవర్స్ ఇంక్రీజ్ చేసుకోవడము, సబ్స్క్రైబర్ ఇంక్రీజ్ చేసుకోవడము అండ్ బిజినెస్ లీడ్స్ రావడము. ఇది మీకు వాట్సాప్ తో ఇంటిగ్రేట్ ఉంటుందండి. ఇది వాట్సాప్ సంబంధించిన అన్ని ఆప్షన్స్. మీకు వాట్సాప్ ఫోన్ నెంబర్ కూడా ఆటోమేటిక్ యాక్టివ్ అయిపోతుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటిది అంటే మీరు కంప్లీట్ గా ఒక లింక్ ఇస్తే కంప్లీట్ మీకు యాక్టివ్ అవుతుంది. ఇది మనకు గూగుల్ మ్యాప్ కి, యూట్యూబ్ కి, ఫేస్బుక్ కి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని వివరాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.